జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి రజస్సత్వతమోధామ్నే పరాయ మహతే నమః. కల్పము అంతమైనప్పుడు కాలం యొక్క ప్రభావముచే ఈ జగత్తు దట్టని తమో గుణముచే కప్పివేయబడి ఉండెను. స్వయం ప్రకాశ స్వరూపుడగు పరమేశ్వరుడు అట్టి జగత్తును తన చైతన్య ప్రకాశముతో ప్రకటము చేసెను. ఆయన తన మాయాశక్తి యొక్క సత్వరజస్తమో గుణముల ద్వారా తానే పృథివీ, నీరు, తేజస్సుల రూపముగా ప్రకటమై వాటి ద్వారా ఈ జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహారము చేయుచున్నాడు. సర్వవ్యాపకుడగు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము. 7th Canto 3rd Chapter 26th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4వ స్కందం 4వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము ఇంతవరకు దక్ష ప్రజాపతి యొక్క కథ వింటున్నాము. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి రుద్రుని శపించడానికి వెళతాడో అదే సమయంలో నందీశ్వరుడు కూడా దక్ష ప్రజాపతిని శపిస్తాడు. ఆ తర్వాత జరిగే కథాభాగాన్ని మనం తెలుసుకుందాం. ఇట్లు దక్షునకు ఆ దక్షుని అనుచరులకు అతడనున్న బ్రాహ్మణులకు శాపములను వసంగొచ్చున్న నందీశ్వరుని చూచి భృగువు తప్పించుకొనుటకు సాధ్యము కాని బ్రహ్మదండం వంటి శాపమును తిరిగి వసంగెను. రుద్రుని నియమములను పాటించుచు భవవ్రతధరులై ఉండేడివారు, ఆ రుద్రుని అనుసరించడివారు పాషండులగుదురు కాక, వేద విరుద్ధములగు కర్మలను ఆచరించడివారు పాషండులు, భాగవత ప్రతిపాదితమగు శాస్త్రములను ద్వేషించువారగుదురుగాక, ఆచరములు లేని వారలై తత్వజ్ఞానరహితులై జడలను భస్మమును ఎముకలను ధరించిన వారై శివదీక్షను స్వీకరించువారు అగుదురుగాక, వారికి సుర మద్యము దేవతల వలె ఆదరింపదగినవగుగాక, వారిని అనుసరించుచు శివదీక్షను స్వీకరించి వేదమును వేదవేత్తలను నిందింతురు కనుక రుద్రానుచరులందరూ పెద్దలు ఆచరింపదగని పాషండ ధర్మమును సేవించువారు అగుదురుకాక, వేదమే సుఖకరమైనది. లోకులందరకు యజ్ఞ ఉపాసనలను ప్రకాశింపచేసి స్వర్గమును మోక్షమును కలిగించున్నది వేదము. ఆ వేదమును వేదోక్తమైన ధర్మమునే సాత్వికులు అగు ఋషులు ఆచరించినారు. ఆ వేదముల చేత ఎరింగింపబడువాడు జనార్దనుడు. రుద్రుని దేవతగా ఆరాధించు పాషండులగు రుద్రానుచులందరూ పరమధర్మమును ప్రకాశింపచేయు సనాతనమగు వేదమును నిందింతురు కనుక వారు పాషండత్వమును పొందుదురుగాక. ఇట్లు సభలో నందీశ్వరుడు శాపమిచ్చుట, దానికి ప్రతిగా భృగువు శాపమిచ్చుట చూచుచూ వినుచు ఏమీ కలత చెందకుండా ఉదాసీనుడై ఉన్న రుద్రుడు అన్యోన్యము శాప ప్రతి శాపములను ఇచ్చుకొనిరే అని కొద్దిగా మనసు చెడినట్లు కనపడి తన పరిజనులతో సభ నుండి వెడలిపోయెను. తర్వాత ఆ ప్రజాపతులు చేయు యజ్ఞము 1000 సంవత్సరములు సాగినది. వారందరూ యజ్ఞమును పూర్తి చేసి గంగా యమునతో కలసెడి చోట అవభృత స్నానము చేసి తమ తమ స్థానములకేగిరి. దక్షుడు ప్రజాపతులలో ఒకడు, కానీ శివుడు త్రిమూర్తులలో ఒకడు. సృష్టికర్తయగు చతుర్ముఖునితో రుద్రుడు సమానుడు. అతడు ప్రళయకర్త, కానీ దక్షునకు తాను ప్రజాపతినియు లౌకికముగా పిల్లను ఇచ్చిన మామగారనియు అహంకారము కలిగెను. సమర్థుడైన వానికి కూడా అహంకారము హానిని కలిగించును. దక్షుడు శంకరుడు మామగారు అల్లుడు అయి ఉండియు చాలా కాలము దేశంతోనే ఉండిరి. చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులందరిలో దక్షుడు గొప్పవాడిని అతనికి ప్రజాపతులపై ఆధిపత్యమును ఒసంగి అభిషేకము చేసెను. దానితో దక్షునకు అహంకారం అధికమాయెను. కొంతకాలము తరువాత అతడు వాజపేయ యాగమును చేసెను. రుద్రుడు
బ్రహ్మిష్ఠుడు అనగా బ్రహ్మాత్మకులలో శ్రేష్ఠుడు. అతనిని ఆరాధించు వారలను అవమానింపవలనని వారికి యజ్ఞ భాగమును వసంగరాదని దక్షుడు నిర్ణయించుకొనినాడు. బృహస్పతి సవనము అనడి ఒక క్రతువును ఆరంభించెను. దానికి ముందు చేయవలసిన వాజిపేయమును చేసెను. ఆ బృహస్పతి సవనముకు బ్రహ్మర్షులందరూ వచ్చిరి. దేవర్షులు, మహర్షులు, పితృదేవతలు, ప్రజాపతులు, వారి వారి భార్యలు కూడా వచ్చి దక్షిణకు మంగళము పలికి ఆ యజ్ఞ సదనమందు ఆసీనులై ఉండిరి. ఆ దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును గూర్చి ఆకాశమున సంచరించు దేవతలు చెప్పుకొనుచుండిరి. అన్ని దిక్కుల నుండి గంధర్వ స్త్రీలందరూ ఆ యజ్ఞమునకు ఎగుచు ఆ యజ్ఞమును గూర్చి మాట్లాడుకొనుచుండిరి. దక్షపుత్రికకు దాక్షాయణి రుద్రుని భార్యకు సతీదేవి. ఆమె తనింటి దగ్గర నుండి విమానములతో వారి వారి భర్తలతో కలిసి అందమైన ఆభరణమును అలంకరించుకొని వెళ్ళుచున్న స్త్రీలందరూ చూచుచూ ఉండును. వారి మాటలు విని వారు వెళ్ళుటను చూచి కుతూహలముతో తన భర్తయ్యకు రుద్రునితో ఇట్లు చెప్పెను. ప్రభూ, మీ మామగారగు దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును జరిపించుచున్నాడు. అతనికి దేవతలందరూ ఎగుచున్నారు. మీరు అంగీకరించినచో మనము కూడా అతనికి వెళ్ళుదాము. యజ్ఞ మహోత్సవమును చూచుటకు నా తోబుట్టువులందరూ వారి వారి భర్తలతో తల్లిని, తండ్రిని, సోదరులను చూడవచ్చునని తప్పక వత్తురు. నేను కూడా మీతో అతడికి వెళ్ళినచో అందరినీ చూడగలను. అంతేకాదు, నా దృష్టి ఇచ్చిన వస్త్రములను, ఆభరణములను కానుకగా స్వీకరించి తెచ్చుకొనవచ్చును. ఎంతకాలము నుండియో నా మనసులో ఎంతో వేడికగా ఉన్నది. భర్తలతో కూడిన తోబుట్టువులందరూ వత్తురు. వారిని చూచెదను, మా పినతల్లులను చూచెదను. నాయందు ప్రేమతో చూడలేదని బాధపడుచున్న మా అమ్మను చూతును. మహర్షులందరూ ఆ యాగమున యూపస్తంభమును నిలుపుదురు. దానిని చూచెదను. సప్తరజస్తమో గుణములతో కూడిన ఆ ప్రకృతిచే ఏర్పడిన ఈ జగత్తంతయు మీ ముందే నిలిచి ఉన్నది. సర్వ జగత్ కారణమగు నారాయణుడు మీకు ఆత్మగా ఉన్నాడని ఎరింగిన మీకు కారణము కంటే కార్యముకు తత్వము వేరు కాదని ఎరుంగుటచే విచిత్రముగా ఉండదు. అందుచే సర్వము మీలోననే మీరు దర్శింతురు. కనుక మీరు చూడవలసినది ఉండదు. కానీ నేను స్త్రీని, తత్వమును ఎరుంగని దానిని. అందుచే చూడవలననడి కోరికతో మా పుట్టినింట జరుగుచున్న యజ్ఞమును చూచుటకు ఏగవలనని కోరుచున్నాను. పరమశివ, మా తండ్రి గారి సంబంధము లేని ఇతర స్త్రీలు కూడా అలంకరించుకొనిన వారలై వారి వారి భర్తలతో కలిసి ఆ యజ్ఞమును చూచుటకు ఎగుచున్నారు. తెల్లని రాజహంసల వలె వెలుగుచున్న వాహనములతో ఆకాశమంతయు అలంకరింపబడి ఉన్నది. ఇతరులే అట్లు వెళ్ళుచున్నప్పుడు కుమార్తెనగు నాకు చూడవలనని కోరిక ఉండదా? పుట్టినిల్లు చూడవలనని కోరిక కుమార్తెలకు సహజముగా ఉండును. అయినను పిలువనదే వెళ్ళరాదని అందురేమో కాని భర్త గృహమునకు, పితృగృహమునకు వెళ్ళుటకు ఆహ్వానం అక్కరలేదు. కావున దేవా, అనుగ్రహింపుడు, నా కోరికను నెరవేర్పుడు. మీరు దయామయులు కదా. పరిపూర్ణమగు ప్రేమతో మీ శరీరములో సగభాగముగానున్న మీరు ధరించి ఉన్నారు కదా. నేను ప్రార్థించుచున్న ఈ కోరికను అనుగ్రహించి నెరవేర్చుడు. ఇట్లు సతీదేవి పలికిన పలుకులు విని పరమశివుడు మందహాసము చేయుచు తనను ప్రేమించిన వారిని ప్రేమించే అలవాటు కలవాడైనను వెనుక ప్రజాపతులందరూ వినుచుండగా మర్మములను భేదించునట్లు దక్షుడు పలికిన బాణముల వంటి మాటలను స్మరించునట్లు బదులు పలుకుచున్నాడు. సతీ, నీవు పలికినది చాలా మంగళకరమైనది. పిలవకపోయినను బంధువుల ఇళ్లకు ఏగవలనట సత్యమే. కాని అతడు బలవత్తరమగు దేహాత్మాభిమానము గలవాడు అగుటచే తాను ప్రజాపతిని గర్వము, విరోధము కలిగి ఉన్నాడు. అంతేగాక గుణములు ఉన్నప్పటికీ ఆ గుణములను చూడక దోషములనే చూచెడువాడు. మీ పుట్టింటి
వారు పిలవకపోయినా వెళ్ళుట తగదు. నీ తండ్రి గారికి సత్పురుషులకు ఉండవలసిన గుణములన్నీ ఉన్నవి. గొప్పతనమునకు కారణములైన విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, వయస్సు, కులము అనేవి ఆరును వారికి ఉన్నవి. కానీ సత్పురుషులకు ఈ ఆరును వినయములు కలిగించును గాని అసత్పురుషులకు ఈ ఆరును దోషములే అగును, కానీ గుణములుగా ఉండవు. విద్యాదులు ఉండుటచే వారి వివేక జ్ఞానము నశించును. నేనే పండితుడను, నేనే ధనవంతుడను, నేనే తపశ్శాలిని, నేనే సుందరుడను, నేనే పెద్దను, నేనే కులీనుడను అని అహంకారము కలుగును. దానిచే వారి చూపు చెడును, తమ కంటే గొప్పవారు ఉన్నట్లు గుర్తింపజాలరు. కావున అట్టి ఆరు మన ఆత్మబంధువులైనను వారి మనసులు ఒక మర్యాద కట్టుబడి ఉండవు. కనుక వారి వద్దకు మనం ఏగకూడదు. వారి బుద్ధి వక్రముగా ఉండును. అందుచే వారి ఇంటికి వెళ్ళినను మనను ఆదరింపరు. కనుబొమలు పైకెత్తి రోషముతో తీవ్రమగు చూపులను మనపై ప్రసరింపచేతురు. శత్రువులు బాణములతో ఒడలు చీల్చిన సహింపగలము. కానీ వక్రబుద్ధులకు మన బంధువులు మనను చెడు మాటలతో దూషించిన నాడు సహించుట కష్టము. మనసు రాత్రింబవళ్ళు ఆ మాటలనే తలంచుకొనుటచే బాధ కలుగుచుండును. అందుచే మీ తండ్రి గారి ఇంటికి పిలవకుండా వెళ్ళుట కష్టము. నేను లేకుండా నీవు ఒక్కతో వేగవచ్చును. కానీ అట్లు వెళ్ళిన నాడు కూడా అతడు నీవు నాకు ప్రీతిపాత్రురాలవని, నన్ను ప్రేమించిన దానవని గుర్తించి అందరి ముందు నిన్ను గౌరవింపక అవమానించును. నీవు నీ తోబొట్టువుల ముందు అవమానములు పొందెదవు. నన్ను చేరి ఉండుటచే నిన్ను చూసినను నీ తండ్రి సహింపలేక బాధపడును. నేను అతనిని అవమానించుటకు ద్వేషించుటకు కారణం ఏమీ లేదు. అతడే నన్ను ద్వేషించినాడు. అతనికి ఆత్మతత్వము తెలియదు. జీవుడు బుద్ధి కూడా పరమాత్మ ఆత్మగా కలవని అతడు ఎరుంగడు. అది ఎరింగిన మహాపురుషులు ఉత్తమమైన స్థానమును పొందుదురు. తత్వజ్ఞానము లేకపోవుటచే అతడు అట్టి పదవిని పొందజాలడు. అందుచే అతని హృదయము ఎదుటివారి గొప్పదనమును చూచి ఉడికిపోవుచుండును. అతని ఇంద్రియములు దుఃఖపడుచుండును. దానికి కారణము తానే అని ఎరుంగుదు. పెద్దలను అతడు ద్వేషించును. మూర్ఖులు, అజ్ఞానులు అయిన పెద్దలతో సామ్యమును పొందలేక అసురులు హరిని ద్వేషించినట్టు ద్వేషించును. దక్షుడు నాకు మామగారు, అందుచే నేను నమస్కరించవలను. కానీ నేను ఆనాడు సభలో నమస్కరించలేదు. దేహమే ఆత్మ అని భావింపని వారలు అట్లు భావింపని జ్ఞానులతో కలిసినప్పుడు పరస్పరం ప్రత్యుత్థానం అనగా ఎదురులేని నిలుచుట, నమస్కరించుట చేయుదురు. కానీ దేహమే తాను అని భావించువారు తమ వద్దకు వచ్చినప్పుడు శరీర సంబంధము చే గౌరవింపదగిన వారు అయినను వారు దేహాత్మాభిమానులు అగుటచే ప్రాజ్ఞులు కాయకముగా వారికి నమస్కారము చేయరు. వారిలో అంతర్యామిగా ఉన్న పరమపురుషునకు మనసుచే నమస్కరింతురు. పరిపూర్ణమైన జ్ఞానము కలవారిని చూచినప్పుడే వాచికముగును, కాయకముగును, మానసికముగను నమస్కారము జ్ఞానులు చేతురు. కానీ దేహాత్మాభిమానులకు శరీరముతో నమస్కరింపక ఊరక ఉందురు. మీ తండ్రి అహంకారి ఎగుటచే అతనికి నేను ఆనాడు సభలో కాయకముగా నమస్కారము చేయలేదు. అతడు సభలో కనపడినప్పుడు నేను అతని శరీరమునకు నమస్కరింపలేదు. కానీ అతనిలోని వాసుదేవునకు నమస్కారము చేసి తిని. రజస్తమో గుణముల సంపర్కము లేని సత్వగుణము వాసుదేవ మనవడును. సత్వగుణమునందే వాసుదేవుడు ఆవరణము తొలగి ప్రకాశించును. సత్వగుణము నిర్మలమైనది, తత్వమును ప్రకాశింపచేయునది. అది ఏ చిత్తమునకు అధిష్ఠించినది. వసు అనగా ఉండునది, దేవ అనగా ప్రకాశించున్నది. భగవంతుని వాసస్థానమై భగవంతుని ప్రకాశింపజేయు సత్వగుణముల చిత్తమును వసుదేవుడు అందురు. దాని యందు భాషించువాడు వాసుదేవుడు అనగా అట్టి చిత్తముచే గ్రహింపబడువాడు. అతడు అధోక్షజుడు. మిగిలిన ఇంద్రియములన్నింటినీ అతడు క్రిందు చేయును అనగా వానిచే తాను గ్రహింపబడడు. ఒక్క మనసు చేతనే గ్రహింపబడును కనుక పరిశుద్ధమగు సత్వగుణము గల చిత్తముతో వాసుదేవునకు నేను నమస్కారము చేసి తిని.
మీ తండ్రి అయిన దక్షుడు ఆనాడు యజ్ఞమునకు ఏగిన నన్ను దుష్ట భాషణములతో తిరస్కరించినాడు. అందుచే నిన్ను కన్న తండ్రి అయినను నన్ను ద్వేషించిన వాడు కనుక నీవు అతనిని చూచుట యుక్తము కాదు. నేను చెప్పిన మాటలను వినక నీవు ఏగినచో తగిన విధముగా సన్మానము జరగదు, పరాభవం సంభవించును. ఇంతవరకు ఎంతో గౌరవించిన బంధువుల ముందు అవమానించినచో ఆ పరాభవం వెంటనే మరణమునకు దారితీయును. ఈ విధంగా శంకరుడు రుద్రుడు సతీదేవికి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞముకు వెళ్ళకూడదని నివారించాడు. తర్వాత జరిగిన భాగం ఏమిటనేది తర్వాత మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.